క్రిస్మస్ అనగా యేసు ప్రభువును ఆరాధించడం. క్రైస్ట్ మాస్ అంటే యేసు ప్రభువును మరి ప్రభు చూపిన ప్రేమను మనం తలపోస్తూ ఆయన మరి పుట్టుకను గురించి ధ్యానిస్తూ ఆయనను ఘనపరచడమే క్రిస్మస్. దేవుని స్తోత్రం. ఈ మధ్యలో దేవుడు నాతో చాలా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విజ్ఞాపనలు ప్రభు సన్నిధిలో నేను మరి తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నేను చాలా రోజుల నుండి డానియల్ ఫాస్టింగ్లోనే ఉన్నాను. ప్రభు దగ్గర భక్తులను సురక్షితంగా ఉంచాలని, విశ్వాస గృహాలను కాపాడాలని, మరి దేవునికి విధేయత చూపాలని, దేవుని వాక్యాన్ని వెదజల్లుతున్న మా అందరి కొరకు కూడా మరి ఆ విత్తనము ప్రజల హృదయాల్లో ఫలించాలని, వీటన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఈడు మీరిన బిడ్డల కొరకు వారి వివాహాలు సకాలంలో జరగాలని, విడిపోయిన కుటుంబాలు తప్పకుండా తిరిగి కట్టబడాలని, అలాగే ఇంకా ఉద్యోగం లేకుండా ఈ కోవిడ్ ద్వారా ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. సేవ చేయాలని ఆశ కలిగి మరి మార్గం ఎరగకుండా ఉండే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంకా మన దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచ యావత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి కావాలని, యేసు రాకడ కొరకు సిద్ధపడాలని, ఇలాంటి ఒక ఆకాంక్ష విశ్వాసుల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందున్న ప్రార్థనా గుంపుల కంటే ఇప్పుడు ప్రార్థనా గుంపులు మరి ఎక్కువగా అయింది. ఎందుకంటే ప్రతివారు చాలా టెక్ సావీ అయిపోయినారు. ఇప్పుడు చదువురాని వారు కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు, ఐఫోన్లు వాడుతున్నారు, కనెక్ట్ అవుతున్నారు జూమ్కు, మరి ఆన్లైన్లో వీక్షిస్తున్నారు ప్రసంగాలు. మరి దేవుని బిడ్డలు అభిషక్తులు వాక్యం అందిస్తుంటే అనేకులు కోకొల్లుగా వేల కొలది జనం వాక్యం వింటున్నారు. అంటే నాకు అంతా ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. అంతము వరకు సహించుకోవాలని ఉంది. సర్వలోకం మరి సువార్తతో ప్రతిధ్వనిస్తుందని, సర్వలోకము సువార్త ప్రకటన జరుగుతుందని, అటు పిమ్మటనే రాకడ ఉందని, ఇవన్నీ చూస్తున్నప్పుడు గుర్తులన్నీ ఘోషిస్తున్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు నాకు ప్రార్థనలో ఒక కార్యం బయలుపరిచినాడు, ప్రార్థించమన్నాడు. మరి దేవుని వాగ్దానాలు నెరవేర్పు కొరకు విశ్వాసులుగా మనము చాలా పని కలిగి ఉన్నాం. ఒకటి, లోక నివాసులందరి కొరకు ప్రార్థన చేయాలి. సర్వ సృష్టికి సువార్త అందించమన్నాడు కదా. మరి విన్న వాక్యము సాతానుడు అపహరింపకుండా నీరు కట్టి పరిశుద్ధాత్ముడు దాన్ని ఫలింపజేయడానికి కూడా ప్రార్థన చేయాలి. మరి వెనుకబడిన వారు, బ్యాక్ స్లైడర్స్, వారు ముందుకు రావాలి. రక్షణ పొందుకున్న వారు భయంతోనూ వణుకుతోనూ వారి రక్షణను కొనసాగించాలి. ఇవన్నీ జరగాలంటే భక్తులు చాలా ప్రార్థన చేయాలి. ఉపవాస వీరులు లేవాలి, విశ్వాస వీరులు లేవాలి, ప్రార్థనా వీరులు లేవాలి. అంటే దట్ ఇస్ గోయింగ్ టు బి ఎ మైటీ రివైవల్ అని నాకు ఆత్మలో దేవుడు తెలియజేసినాడు. అయితే ప్రపంచ యావత్తులో ఉన్న ప్రజలకు ఏ విధంగా దేవుని వాక్యం అందించాలి, ఏ విధంగా మరి వారి కొరకు ప్రార్థన చేయాలంటే, ఏ విధంగా వాక్యం అందించాలైతే మార్గం దేవుడు ఏర్పాటు చేసినాడు. ఛానల్స్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి జూమ్ ద్వారా దేవుని వాక్యం వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు వారి కొరకు ప్రార్థించాలి ఇలాగన్నప్పుడు నాకు దేవుడు ఆ ప్రార్థనలో తెలియజేసినాడు. గ్లోబ్ పటం అది మనం అందుంటే మన దేవుని అందు విశ్వాసం ఉంచిన విశ్వాసులం కదా, దాని మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి ఆ ప్రజలందరి నిమిత్తం ఏకీభవించి అగ్రిమెంట్ ప్రేయర్, లేకుంటే ఒక్కరైనా యేసు నామములో బంధింపబడుతుంది కదా, ఇలాగ విశ్వాసులందరూ కూడా ఈ గ్లోబ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ప్రార్థన చేయాలి. లేకుంటే గ్లోబ్ లేదంటే సెల్లులో కూడా వరల్డ్ మ్యాప్ ఉంటుంది, లేకుంటే ఈ మరి మీరు గూగుల్లో కూడా ఉంటుంది. ఏ విధంగా అయినా పటం మీద చేతులుంచి విశ్వాసులు ప్రార్థన చేస్తే ఆ యొక్క కనికర హృదయం మనకు కలుగుతుంది. నా అనుభవం ఏంటంటే, నేను గ్లోబ్ పెట్టి ఎప్పుడైతే రోజు ప్రార్థన చేస్తానో మై హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ లవ్ ఫర్ ద ఎంటైర్ ప్లానెట్. అంటే ఈ భూప్రపంచంలో ఉన్న ప్రజలు వారు ఏ జాతికి చెందిన, తెగకు చెందిన, ఏ రంగైనా, భాష అయినా వారు తప్పకుండా ఆ ప్రార్థనల ఫలం పొందుకుంటారని నేనైతే రూఢిగా నమ్ముతున్నాను. ప్రార్థించినప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే రోగ పడక మీద చాలామంది ఉన్నారు, యేసు ప్రభువుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు, చీకటి శక్తులతో బాధపడే వారు ఎంతోమంది ఉన్నారు, యేసు నామం ఎరగని వారు ఎంతమంది ఉన్నారు కోకొల్లుగా. కాబట్టి ప్రార్థన విశ్వాసికి చాలా ఆశీర్వాదం ఇస్తుందని ఆ గొప్ప రహస్యాన్ని దేవుడు నాకు బయలుపరిచినాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే ఇలాగూ ప్రార్థించడం ద్వారా ప్రార్థించిన వారు ఆశీర్వదింపబడతారని చెప్పట్లో సందేహం లేదు. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు పొందినాడు. ఇప్పుడు ప్రపంచ యావత్తు కొరకు, సర్వ జనుల కొరకు విశ్వాసులు ప్రార్థించినప్పుడు అవధులు లేకుండా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. సంతోషం ఉంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.
హల్లెలూయా. 18వ తారీఖు డిసెంబర్ అంటే పోయిన వారం ఇదే శుక్రవారం సాయంకాలము సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగింది. పాస్టర్ మాథ్యూ గారి జన్మదినం కూడా మరి ఇక్కడ జరుపుకున్నారని తెలియజేస్తున్నాను. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ జరిపిన కార్యక్రమాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. ఆ కేక్ కటింగ్ కూడా క్రిస్మస్ కేక్ కటింగ్ జరిగింది. ప్రామిస్ కార్డ్స్ అందరికి ఇచ్చినాము. క్యాలెండర్ 2021 క్యాలెండర్ విడుదలైంది తెలుగులో, ఇంగ్లీష్లో. ఇది మీకు స్టాల్లో దొరుకుతుంది. అలాగే నేను చెప్పినట్లు గ్లోబ్స్ కూడా అది చాలా మరి ఖరీదైన, అంత ఖరీదు మీరేం పెట్టకండి, తక్కువగా ఇస్తున్నాం. అది మీరు కొనుక్కోగలరని ఇంటికి తీసుకొని వెళ్ళండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, ఇట్ ఈస్ రివీల్డ్ బై గాడ్. మరి అలాగూ మీకు బుక్ స్టాల్ ఇవన్నీ ఉంటుంది. క్యాలెండర్స్ తెలుగులో, ఇంగ్లీష్లో కూడా మీకు ఈరోజు స్టాల్లో దొరుకుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు కార్యక్రమము సరిగ్గా 10 గంటలకు ఆరంభించినారు. ఓపెనింగ్ ప్రేయర్, అలాగే మరి పాస్టర్స్ ప్రార్థించినారు, గ్రీటింగ్స్ చెప్పినారని తెలియజేసినారు. స్పెషల్ సింగింగ్ బై తెలుగు అండ్ ఇంగ్లీష్ కాయర్ ఉండింది. సండే స్కూల్ టీచర్స్ను ప్రత్యేకంగా అభినందించాలి. ఈ మరి కోవిడ్ దినాల్లో జూమ్ ద్వారా పిల్లలకు తరబీదు ఇచ్చి మంచి స్కిట్స్, మంచి ఐటమ్స్ వాళ్ళు కష్టపడి ప్రజెంట్ చేసినారు. వాళ్ళ కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం. మరి ఈ యాక్టివిటీస్లో పాల్గొన్న అందరికీ నేను వందనాలు. 18వ తారీఖు చెప్పినాను. వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఎంతో శ్రమపడుతూ యథార్థంగా ఈ సేవను ప్రేమించి వారి శ్రమదానం చేస్తూ కష్టపడుతున్న బిడ్డలందరి కొరకు ఒకసారి ఇంకా గట్టిగా దేవుని మహిమపరుస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ ఆల్ ద వన్స్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మినిస్ట్రీ. ముఖ్యంగా ఈ సేవ మరి లక్షల ఖర్చుతో కూడింది. దీనికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా అకౌంట్లో వేస్తూ లేక ఆఫరింగ్ బాక్స్లో వేస్తూ పెద్ద పేరేమీ కోరకుండా, గుర్తింపు కోరకుండా మరి తోడ్పడుతున్న బిడ్డలందరి కొరకు ఒకసారి చప్పట్లు కొడతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ కవర్లన్నీ పట్టుకొని ప్రార్థన చేస్తాను. ఎందుకంటే కవర్ లేకున్నా ప్రార్థన చేస్తాను. ఆ బాక్స్ మీద కూడా అటు ఇటు వెళ్ళినప్పుడు బాక్స్ కనబడితే దాని మీద చేతుల నుంచి ప్రార్థన. ఎందుకంటే ఎక్కడ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్కు చేయి జాపి సహాయపడుతున్నారు. దేవుడు మీకు ఎన్నో రెట్లు తిరిగి ఇచ్చేస్తాడు. ఆయన ఎవరికి రుణపడి ఉండడానికి కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి వాక్యంలోకి మనం వెళ్దాం. ఒక చిన్న సందేశం ఇచ్చి మనం విరమించుకుందాం. ఇంకా చాలా కార్యక్రమాలు ఈ నెలలో ఉంది. అవన్నీ కూడా పాస్టరు అనౌన్స్మెంట్స్లో ఇస్తాడని తెలియజేస్తున్నాను. నాకు క్రిస్మస్ సమయంలో నన్ను చాలా మార్చిన పాట, నాకు చాలా నచ్చిన పాట నేను ఎప్పుడు పాడుకుంటాను. ఇక ఈ పాట చూస్తే నాకు వేరే పాటలు ఏవి గుర్తుకురావు. అందుకే ఈ పాట ఒక 2 వచనాలు పాడిన తర్వాత వాక్యంలో వెళ్తాను. పాడాలన్నా వద్దా? మీరు చేతులు చూపెట్టండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఆల్ ద మ్యూజిషియన్స్ ఆల్సో. మ్యూజిషియన్స్ కొరకు కూడా చప్పట్లు కొట్టాలి మీరు. వెనుకుండి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద గుర్తింపులేం కోరరు. ఇక్కడున్న యూపీఎఫ్ స్టాఫ్ కానీ, మీడియా స్టాఫ్ కానీ, టెక్నికల్ స్టాఫ్ కానీ, కాయిర్ కానీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు, అలాగే ప్రార్థనా వీరులు కానీ, అలాగే మరి వాలంటీర్స్ కానీ, పాస్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, డొమెస్టిక్ స్టాఫ్ కానీ, ఎట్టివారు కూడా మా పేరు చెప్పండి మేము గొప్పవారం అని అనుకోకుండా యేసు ప్రభు చూపిన మార్గంలోనే నడిచేవారు. మీ ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో వీరందరినీ కూడా మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మా కుటుంబం పక్షాన మీకందరికి కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు నిఖిల్, శిల్ప వాళ్ళిద్దరు పిల్లలు కూడా కలిసి ప్లీజ్ కన్వే అవర్ బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని చెప్పినారు. మరి అయ్యగారి పక్షాన, మరి నిఖిల్, అఖిల్, మరి చెరిల్ వారి కుటుంబాల పక్షాన కూడా మీకు అందరికీ పండుగ శుభములు తెలియజేస్తున్నాను. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. నేను వారందరినీ మర్చి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అన్నిటి కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గివ్ మీ లైట్ మ్యూజిక్, లైట్. నరులగానను పరము నుండి ధరకు నీవు
వచ్చినావు, నరులగా నన్ను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందున్. విజయుడా నిన్ను వేడుకొందున్. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడావై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బోధలెన్నో భాగుగాధర నేర్పినావు. భాగుగాధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడానైన నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడానైన నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు. పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపై సయ్యా నీకు. ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృపై సయ్యా నీకు. ఇంతయనివా నింపనిలలో ఇంతయనివా నింపనిలలో ఎవరికి నిసాధ్యంబు కాదు. ఎవరికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను వేడుకొందున్. విజయుడా
నిన్ను వేడుకొందున్ భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. సంతోషం మనం గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఒక మాట, నేను ప్రసంగానికి వెళ్ళకముందు చాలా షార్ట్గా మాట్లాడతాను, మీరంతా అలసిపోయినారు. అయితే 1000 నామములు దేవుడు నాకు బయలుపరిచినప్పుడు మొట్టమొదటి నామము నేను ప్రార్థన చేసి పొందుకున్నాను. అది దహించు అగ్ని. 1000 నామముల పుస్తకం కావాలంటే స్టాల్లో ఉంటుంది. ఈ 1000 నామములు కూడా 1000 ప్రసంగాల పుస్తకాలు కూడా సిద్ధపాటు చేసినాం. అయితే దహించు అగ్ని అని ప్రభువు నాకు మాటి మాటికి మాట్లాడుతున్నాడు. నేను దహించు అగ్నిని కానా? హెబ్రీ పత్రిక 12:29లో ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే దేవునికి ఎన్నో గుణగణాలు, అది మానవ జ్ఞానంతో మనం కొలవలేము, పలకలేము. ఏదో కొన్ని పాత క్రొత్త నిబంధనల నుండి ఒక 1000 మట్టుకు సమకూర్చినాం. నో వన్ కెన్ డిస్క్రైబ్ గాడ్ అండ్ నో వన్ కెన్ లిమిట్ గాడ్, బట్ వీ నో ఓన్లీ లిటిల్. అది ఒక 1000 నామములతో మనం దేవుని స్తుతిస్తున్నాం. అయితే దహించు అగ్ని అనే నామమే నాకు మొట్టమొదటి దేవుడు బయలుపరిచినాడు. అంటే ఆ నామము మార్చ్ మాసంలో దేవుడు నాకు చెప్పినాడు, నువ్వు 1,00,000 సార్లు రాయమన్నాడు. అబ్బా, 1,00,000 సార్లు అంటే నాకు వేరే పనులు చాలా ఉన్నాయి కదా, ఇది రాసుకుంటుండాలని అనుకున్నాను. కొన్ని పర్యాయాలు రాసి వదిలేసినాను. కానీ ఇది తప్పైందని దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటకు విధేయత చూపాలి. అయితే నేను చేయనందుక ఏంటి, అసలు ఈ కరోనా ఇలాగూ వ్యాపిస్తుందని మళ్ళీ నేను సరిదిద్దుకొని, నేను మాత్రం కాదు, ఆ సంఘానికే చెప్తాను రాయమని. నేను కూడా రాస్తాను, 1000 కాదు, నా ప్రభువు పిరున్నంత రాస్తాను. ఎన్ని మార్లు కాదు, అనేక పర్యాయములు. రోజుకు నాకు సమస్య వచ్చిన వెంటనే నేను దహించి అగ్ని ఉన్న ధ్యానంతో కూడా రాస్తాను. ఉట్టుట్టిగా రాయడం కాదు, చిలక పలికినట్టు కాదు, కానీ ధ్యానంతో కూడా నేను రాస్తాను. దహించు అగ్నివి నువ్వు ప్రభువా. నువ్వు కీడును దహిస్తావు, కరోనాను దహిస్తావు, పాపాన్ని దహిస్తావు, చీకటి శక్తులను దహిస్తావు, మనస్పర్ధలు దహిస్తావు, చెడు ఆలోచనలు దహిస్తావు, లేమిని దహిస్తావు, భయాన్ని దహిస్తావు, కలవరాన్ని దహిస్తావు, దహిస్తావు 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 అని ధ్యానిస్తూ రాస్తున్నప్పుడు దేవుడు నాకు గొప్ప శక్తిని ఇస్తున్నాడు. కనుక నేనైతే రాయడం మొదలెట్టిన, ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు కృపాకర్ పాస్టర్ అమ్మ నేను కూడా రాస్తున్నాను, చాలా సంతోషమైంది. ఇలాగ అనేకులు రాయడం మొదలు పెడితే అసలు ఎన్ని కోట్ల స్థుతులు దేవుని సన్నిధిలో చేరిపోతుంది. కరోనా మటుమాయమైపోతుంది. దేవునికి స్తోత్రం. అది దహించబడుతుంది. దేవుని మాట మీరు నమ్మండి. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మీ కుటుంబంలో ఏ సమస్యను మీరు రోజు మరి రాయడం ద్వారా, అంటే ఇది నేను ఒక హిందూ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, నేను అన్నాను ఇలాగ నాకు దేవుడు మాట్లాడినాడమ్మా, ఇలాగ రాయమన్నాడు, రాస్తున్నా అంటే, మీకు అసలు దేవుని మాటనే అమ్మా. ఎందుకంటే మా శాస్త్రంలో మేము ఏం నమ్ముతున్నామంటే దేవుని నామంలో చాలా శక్తి విడుదలవుతుంది. నాకు చెప్తుంది ఆమె ఏమన్నదంటే, దహించు అగ్ని అంటే 5 అక్షరాలు. మా శాస్త్రంలో 5 అక్షరాల పదానికి చాలా పవర్ ఉంటుంది అన్నది. నేను ఎట్లా 5 అక్షరాలు ఎలా ఏదే దా, మళ్ళీ హిమ్ అనేది ఒక అక్షరం, మరి చూ అగ్ని అంటే 5 అక్షరాలు. 5 అక్షరాల ద్వారా అద్భుతాలు జరుగుతుందని ఆమె చెప్పినప్పుడు కూడా నేను ఇంకా మరి ఆమెకి ఇంకా కొన్ని మాటలు చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇది కూడా మీకు తెలియజేస్తున్నా. రాయండి, ఒక బుక్ పెట్టుకోండి, భయం రాగానే రాయండి. ఈరోజు కూడా కొన్ని ఆటంకాలను ఎదుర్కొన్నప్పుడు వెంటనే నా గదిలోకి పోయి ధ్యానిస్తూ ఒక 20 సార్లు రాశాను. ధ్యానిస్తూ రాసి దాని మీద చేతుల నుంచి నువ్వు అగ్ని కనుక ఈ సమస్యను కాల్చేయాలన్నప్పుడు నేను తలుపు తెరిచి బయటకు వచ్చినప్పుడు సమస్యనే కనబడతలేదు. దేవునికి స్తోత్రం. మాయమైపోయింది ఆ సమస్య. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? కనుక ఇది మాట మీకు ఐ వాంట్ టు డ్రైవ్ ఇట్ ఇన్ టు యువర్ మైండ్, లెట్ ఇట్ బీ ఎ బ్లెస్సింగ్ టు యూ. అయితే ఈరోజు క్రిస్మస్ వర్తమానం మరి ఇమ్మానుయేలు అని ఈ లోకానికి ప్రభువు తెంచినాడు. ఆయనకు అనేకమైన బిరుదులు ఉంది కదా. యెషయా 9:6లో మీరు అనేక సార్లు విన్నారు. ఈ నెలంతా కూడా యూట్యూబ్లో జాయ్ చెరియన్ లైవ్లో మరి క్రిస్మస్ సందేశాలు ఇచ్చిన, మనం పెట్టినట్టు వేరే సంఘస్థులు కానీ వేరే సేవకులు కూడా పెట్టలేదు. ఇట్ వాజ్ ఆల్ రిలేటింగ్ టు క్రిస్మస్ ఇన్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ యాంగిల్స్.
అంటే క్రిస్మస్ సందేశం అనేక కోణాల నుండి నేను అందించి యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. ఈ నెలంతా ఎందుకు చేసినామంటే సేవకులు ఎవరైనా మరి ప్రసంగం కొరకు సిద్ధపాటు అవుతుంటే కూడా వాళ్లకు శ్రమ లేకుండా మంచి ప్రసంగాలు వాళ్ళు చదువుకుంటారు కదా అని నేను ఆ ఉద్దేశంతో మరి క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ సంతోషంతో ఈ వాతావరణం అంతా నిండింది కాబట్టి ఈ సత్యాలన్నీ తెలుసుకుంటారనే ఉద్దేశంతో శ్రమపడి అలాగూ ఏర్పాటు చేసినాము. అయితే అనేక కోణాల్లో మీరు విన్నారు ప్రసంగాలు. ఈరోజు ఇమ్మానుయేలు అనే పదం గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ పదం అసలు ఎక్కడి నుండి ఉద్భవించింది అన్నప్పుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. దీని చరిత్ర కూడా మీరు చదవాలి. ఆ అధ్యాయం అంతా మీకు చదివితే చాలా సత్యాలు మీకు దేవుడు బయలుపరుస్తాడు. అవన్నీ వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. ఐ వాంట్ టు బి బ్రీఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు యూ ద వర్డ్ ఇమ్మాన్యుయల్. యెషయా 7:14లో ఈ మాట ఉంది, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అంటే కింద ఫుట్నోట్లో ఇమ్మానుయేల్ అనే పదానికి మీరే చెప్పండి ఏంటి, గట్టిగా చెప్పండి. దేవుడు తోడుంటే ఇంత మెల్లగా మాట్లాడతారా? గట్టిగా చెప్పండి. దేవుడు మనకు తోడని అర్థం. అయితే పాత నిబంధనలో ఉంది ఈ మాట యెషయా 14లో. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము మీరు తీస్తే 23వ వచనంలో కూడా గబ్రియేలు వచ్చి యోసేపుతో దేవుని మాటలు తెలియజేస్తున్నాడు. అప్పుడు కూడా ఈ పదము గబ్రియేలు నోటి నుండి, అంటే దేవుని మాట పలుకుతున్నాడు. మరియా భర్త అయిన యోసేపు భయపడుతూ ఉన్నాడు. కన్యక గర్భవతి అని తెలుసుకున్న తర్వాత వివాహం కాకముందు యవనస్తురాలు, తాను వరించబోయే యవనస్తురాలు, ఆమె గర్భవతి అంటే ఏ పురుషుడు కూడా మరి అనుమతించాడు. నాకు తెలిసి నో మ్యాన్ వాంట్స్ టు మ్యారీ సెకండ్ హ్యాండ్ లేడీ ఆర్ ఎ సెకండ్ రేట్ పర్సన్. అందరికి కూడా పురుషులు వివాహం ఆడినప్పుడు వారు కన్యకలుగా ఉండాలి. ఏ పురుషుడు ముట్టి ఉండకూడదు. పవిత్రమైన కన్యకల్ని పెళ్ళాడు కోరుతారు పురుషులు. మరి యోసేపు కూడా అలాంటి యోచన కలిగిన వాడు. తన కాబోయే భార్య ప్రధానము చేయబడిన యవనస్తురాలు ఈ కన్యక గర్భవతి అయిందంటే ఆయన ఎలాగో తట్టుకున్నాడు. ఐ హ్యావ్ ఆల్ మై రెవరెన్స్ ఫర్ జోసెఫ్. ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ క్వైట్ అండ్ బిహైండ్ ద సీన్. హీ జస్ట్ ఒబేస్ గాడ్. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపుతాడు, సమ్మతి చూపి మరి ఒక గర్భవతిని చేర్చుకోవడం, ఆ గర్భవతి కాన్పు దినాల వరకు ఆమెను సంరక్షించడం, ఆమెను కాపాడడం, ఎన్ని దీర్ఘ ప్రయాణాలు చేయడం, తర్వాత గాడిద మీద ఎక్కి, ఆనాడు ఏమి వాహనాలు లేవు కదా, ఈ గర్భవతిని గాడిద మీద ఎక్కించి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. అంటే యోసేపు సంపూర్ణంగా దేవుని చిత్తానికి విధేయత చూపింది. అది నాకు కొట్టొచ్చినట్టు ఇక్కడ కనబడుతుంది. గబ్రియేలు వచ్చి సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను, వినండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయన యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదు అనేను. అంటే మరి ఇది ప్రవక్త ద్వారా ముందే తెలియపరచబడింది. యెషయా గ్రంథం 7:14లో యెషయా ప్రవక్త ప్రవచించినాడు. 23వ వచనంలో ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఈరోజు క్రిస్మస్ శుభవేళ మీకు ఒక శుభవాక్కు దేవుని దాసరాలుగా నేను అందిస్తున్నాను. ఇమ్మానుయేలుగా అంటే క్రిస్మస్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉంది, ఎన్నో మరి శుభములు ఇమిడి ఉన్నది. నన్ను అడిగితే క్రిస్మస్ ద్వారా ప్రేమను మనం తెలుసుకుంటున్నాం, క్రిస్మస్ ద్వారా సమాధానం ఉందని మనకు తెలుసు, క్రిస్మస్ ద్వారా సంతోషం ఉన్నదని తెలుసు, క్రిస్మస్ ద్వారా నిరీక్షణ ఉన్నదని తెలుసు, క్రిస్మస్ అంటే లోకానికి వెలుగుగా వచ్చినాడని, నిత్య జీవం ఉన్నది. ఇవన్నీ క్రిస్మస్ ఆశీర్వాదాలు. అయితే దేవుడు మనకు తోడని, ఇమ్మానుయేలుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని మనం ఎంతో దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒంటరిగా ఉండేవారికి ఎన్నో వాగ్దానాలు ఎప్పుడు మనం
పలుకుతూనే ఉంటాం. ఎందుకు? ఒంటరి వారం కాము. యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన మనం ఎవ్వరం కూడా ఒంటరి వారంగా. కొందరు అంటారమ్మా మీరు ఇలాగ చేస్తున్నారు, ఇంత గొప్ప పరిచర్య ఒంటరిగా అంటే, నేను ఎప్పుడు ఒప్పుకోను. నేను ఒంటరిదాన్ని కాను. నా ప్రక్కన ప్రభు ఉన్నాడు. ఈ దేహము దేవాలయము, దేవుని దేవాలయంలో దేవుడున్నాడు. నా జీవితాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠిస్తే ఒంటరిదాన్ని ఎలాగ అవుతాను? నా ప్రక్కన ప్రభు నిలబడి నన్ను బలపరుస్తున్నాడు. నా ముందున్నాడు, నా వెనుకున్నాడు, నా చుట్టూన్నాడు. తన అరచేతిలో నన్ను ఎత్తుకొని వాడుకుంటున్నాడు. ఒంటరిదాన్ని ఎలాగైతాను? ప్రభు కృప ద్వారానే చేయగలుగుతున్నానంటే, ప్రభు సహాయము, ప్రభు తోడు నాకు ఎప్పుడు ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు మాత్రం కాదు, ఈరోజు దేవుని వాక్యం వింటున్న వారందరికీ, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన ప్రతి ఒక్కరికి మీకు ప్రభు తోడున్నది. ప్రభు తోడు నాకున్నదని చేతులెత్తి పలకండి. ప్రభు తోడు నాకు ఉన్నది. నరులందరూ నిన్ను విడిచిపెట్టిన ప్రభు తోడు నీకున్నది. అందుకే ఈ క్రిస్మస్ వేళ ప్రభు తోడు నీకున్నది. ఒకవేళ నువ్వు బాధతో, వ్యాకులంతో కృంగి వంగి లొంగిపోయి ఇలాగ ఇక్కడ వచ్చినావేమో, యూట్యూబ్ ద్వారా వింటున్నావేమో, జూమ్ ద్వారా వింటున్నావేమో, జస్ట్ రిమైండ్ యూ దట్ హిస్ నేమ్ షల్ బి కాల్డ్ ఇమ్మాన్యుయల్, గాడ్ విత్ అస్. నీతో, నాతో, మనందరితో ప్రభువు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలను వెలివేస్తూ ఉంటారు, ఇంటి నుండి గెంటేస్తారు, ప్రాపర్టీ కూడా ఇవ్వకుండా. కొన్నిసార్లు భార్య వదిలేస్తుంది, భర్త వదిలేస్తాడు. పిల్లలు, ఎన్ని వార్తలు మనం చూస్తామండి. పిల్లలు తల్లిదండ్రులను తీసుకొని పోయి హోమ్ ఫర్ ది ఏజ్లో నూకేస్తారు, నెట్టేస్తారు. అలాగూ మనము ప్రజల చేత మన పని అయిపోయిన తర్వాత ఎవరు మనల్ని చూస్తారు? అరటిపండు తిన్నాక నాకు తెలియదు, ఎవడన్నా తొక్క తీసి పాకెట్లో పెట్టుకుంటాడని. అది తీసి ఏం చేస్తాడు? చెత్తబుట్టలు వేసిస్తాడు. మన ద్వారా పనులు అయిపోయిన తర్వాత ఇంకా లోకానికి మనం అవసరం లేదు. కానీ ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు మనల్ని మరణము వరకు నడిపించగలడు. దేవుని స్తోత్రం. మరణమైన తర్వాత కూడా మరి నిత్య జీవం మనకు అనుగ్రహిస్తున్నాడు. సదాకాలం ఆయనతో కూడా మనము ఉండబోతున్నాం. అందుకే కీర్తనకారుడు 16వ కీర్తన 8వ వచనంలో, నేను సదాకాలం నా గురి దేవుని యందే నిలుపుతాను, ఆయన ఎప్పుడు కూడా నా కుడి పార్శ్వమందు ఉన్నాడు అని వాక్యంలో, కీర్తనలో మనం చూస్తున్నాం. అసలు దేవుడు గురించి నేను ఆలోచించినప్పుడు, దేవుడు ఎప్పుడు కూడా మానవునితో కలిసి ఉండాలని ఆశిస్తాడు. హీ yearns ఫర్ ద ఫెలోషిప్ విత్ మ్యాన్. అసలు దేవుడు చెట్లతో, చేమలతో, గుట్టలతో, గోపురాలతో, లేక మరి పర్వతాలతో ఉంటాడా? సముద్రంతో ఉంటాడా? కాదు. మరి సృష్టి యావత్తు చూసినప్పుడు తన పోలికలో సృజించింది కేవలము మానవున్నే సృజించినాడు కదా. We are created in the image of God and God wants to reside with his people. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలతో ఉండాలని ఆశిస్తాడు. ప్రజలు ఆయనను ఎడబాస్తారు, ఆయనను వదిలి లోక నటనల వైపు పరిగెత్తుతూ ఉంటారు, ఇతర ఆకర్షణలతో వైపు పరిగెత్తారు. కానీ నిన్నెప్పుడు విడిచిపెట్టని దేవుడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు వదిలిపెట్టిన దేవుడు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టాడు. అందుకే యెషయా గ్రంథం 54:10 వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపెట్టు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఎడబాయివాడు కాడట, విడనాడు వాడు కాడంట. తన ప్రజలు, నా ప్రజలు, నేను మేపేడు గొర్రెలు, నేను వారికి కాపరిని, వారికి నేను తండ్రినై ఉంటాను, నా న్యాయ విధులన్నీ వారి హృదయం అనే పలక మీద రాస్తాను. ఇవన్నీ చూసినప్పుడు దేవుని ప్రేమ ఎట్టిది చూడండి. అతడు ఇమ్మానుయేల్ అనే పేరుతో ఈ లోకంకి వచ్చినాడు. పుట్టకముందే 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తున్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు. నేను ఇది చదువుతున్నాను 7వ అధ్యాయం. అసలు ఈ ఇమ్మానుయేల్ అనే పేరు ఎందుకు వచ్చింది, దీని కాంటెక్స్ట్ ఏంటి అని చదివినప్పుడు ఇక్కడ చాలా విశదంగా రాసినాడు. యూదా రాజైన ఉజ్జియా మనమడును, ఆయన పేరు ఆహాజు. యూదా రాజైన ఉజ్జియా మనమని పేరు ఆహాజు. ఈ ఆహాజు మీదకి మరి ఇద్దరు, సిరియను రాజు, ఇస్రాయేలు రాజు మరి ఒక్కమ్మడిగా వచ్చేస్తున్నారు నశింపజేయడానికి. ఆ రాజును మరి ఆ రాజరికంలో ఉన్న ప్రజలందరినీ కూడా నశింపజేయడానికి బహు ఉగ్రతతో వస్తున్నప్పుడు మీకు చదివితే అర్థమవుతుంది వాళ్ళు ఎలా భయపడుతున్నారంటే, దావీదు వంశస్థులు వీరు. 2వ వచనం చూసినప్పుడు, అప్పుడు సిరియన్లు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొని రని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములను, వారి జనుల హృదయములను కదిలిపోయిందంట.
ఇంత గొప్ప బాధ వారికి, అంటే యుద్ధ భయము, శత్రు భీతితో మరి వారు కలవరం చెందుతున్నారు. వారు ఏ విధంగా భయపడుతున్నారంటే, గాలికి పెద్ద గాలి వస్తే అడవి చెట్లన్నీ ఊగిపోతుంది కదా, ఆ ఆకులన్నీ రెపరెపలాడిపోతుంది. అంటే దే వర్ షివరింగ్ విత్ ఫియర్, భయపడిపోతున్నారు, భయకంపితమైన వార్తలు వింటున్నారు. శత్రురాజులు వచ్చి భయపడుతున్నారు అన్నప్పుడు దేవుడు కనికరపడి ఆహాజుకు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు అన్నమాట. అదే ఈ యొక్క సందర్భం. ఎందుకు భయపడుతున్నారు? నేను మీకు తోడుగా ఉంటాను, శత్రుల మీద జయము నేను అనుగ్రహిస్తాను. మీరు అలాగూ చెట్టుకు మరి గాలికి చెట్టు కదిలినట్టు, ఆకులు రెపరెపలాడినట్టు మీరు అంతగా భయపడే అవసరం లేదని తెలియజేయడమే దీని సందర్భం. 10వ వచనంలో చూసినప్పుడు, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగూ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనను సరే. ఆహాజు మరి అంత దేవుని అంత భయభక్తులు గలవాడు కాడు, దేవునికి దూరస్తుడు. అయినా కానీ దేవుని ప్రేమ చూడండి. అసలు యేసుక్రీస్తు లోకానికి వచ్చేది నీతిమంతుల కొరకు రాలేదండి, పాపుల కొరకే నేను వచ్చినాను, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాను మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని సౌలు భక్తుడు ఆ పౌలుగా మారిన తర్వాత సెలవిస్తున్నాడు. అంటే పాపుల కొరకు నేను వచ్చినాను. నేను ఆరోగ్యం ఉన్న వారికి వైద్యుడు అవసరం లేదు కదా, రోగులకే కదా వైద్యుడు అవసరం. ఈ పాపిని ఇంత ప్రేమిస్తున్నాడు. ఈ ఆహాజును దేవుడు ప్రేమించి కనికరించి తన తోడిస్తున్నాడు. అంటున్నాడు, నీకేం కావాలని అడుగు, ఎందుకు ఇంత భయపడుతున్నావు, మీ ప్రజలు ఎందుకు ఇంత భయపడుతున్నారు, నీవు ఒక సూచన అడుగు, నేను నీకు తోడున్నానని ఒక సూచన, నువ్వు కావాలంటే నేను ఇస్తాను అని ఆహాజును అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడైన యెహోవా నువ్వు సూచన అడుగుము, అది పాతాళం అంత లోతైనా సరే, ఊర్ధ్వలోకం అంత ఎత్తైనా సరే, అది నేను నీకు అనుగ్రహిస్తాను అన్నప్పుడు అతడు ఇలాగూ సెలవిచ్చినాం. 13వ వచనం చూడండి, అతడు ఇలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించడం చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. నేనేం అడగాను, గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, ఆయన ఇస్తాడులే, ఆయనే ఒక సూచన చూపెడతాడు. ఆ సూచన ఏంటి అన్నప్పుడు, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ఇదంతా మీరు దీర్ఘంగా చదివితే చక్కగా అర్థమవుతుంది మీకు. అంటే శత్రుభీతి చేత కృంగినప్పుడు దేవుని వాక్కు ఒక రాజుకు ప్రత్యక్షమై, ఇదిగో కన్యక గర్భవతి కుమారునికి అంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు. ఇమ్మానుయేలు అంటే దేవునికి తోడు, అంటే నువ్వు భయపడొద్దని దాని అర్థం. అంటే దీని సారాంశం ఏంటి అంటే, మరి మనకు ఎప్పుడైతే దేవుడు తోడుంటాడో మనము రోగానికి భయపడం, కరోనాకు భయపడం, సునామీకి భయపడం, మనము యుద్ధాలకు భయపడం, కీడుకు భయపడం, మనకు శత్రువులకు భయం ఉండదు. ఎందుకంటే దేవుడు మనకు తోడున్నాడు. గాడ్ ఈజ్ విత్ మీ. చూడండి, అది చాలా గొప్ప సత్యం. అది సత్యము, అది నిన్ను బలపరుస్తుంది. కన్యక గర్భవతి అయినప్పుడు ఆమె మానవ సహజంగా భయపడుతుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనాలంటే ఈ రోజుల్లో మరి వెంటనే పోతారు గర్భస్రావం కొరకు, అబార్షన్, వాళ్ళకి ఎంతో డబ్బులు పడేసి ఆ కడుపు తీయించుకుంటారు. అని ఆ దినాల్లో అలాంటివి జరగవు కదా. కన్యక మరి గర్భవతి అయిన దేవుని మూలాన పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకుంటుంది. అప్పుడు ఆమె గర్భవతి అయి సర్వోన్నతుడైన దేవుని కుమారునికి జన్మనిస్తుంది. ఇవన్నీ కూడా గబ్రియేలు దూత పలికినప్పుడు ఆ చిన్నది పట్టుమని 16 ఏళ్ళు కూడా లేదట ఈ వడ్ల కన్య ఇవన్నీ విని, ఆమె ఎప్పటి నుండో పుట్టినప్పటి నుండి దేవుని భయం కలిగిన కన్యక కాబట్టి మెస్సయ్య, రానున్న మెస్సయ్య తన గర్భంలో ఉద్భవిస్తున్నాడంటే ఆమె దానికి సంపూర్ణమైన విధేయత చూపింది. దూత ఏమని సెలవిస్తున్నట్టే, లూకా సువార్త 1వ అధ్యాయంలో మీరు చూస్తారు 28, హయాప్రాప్తురాల నీకు శుభము, నీ ఎన్ని కష్టాలైనా పర్వాలేదు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. చెప్పలు కూడా నమ్మ ఒకసారి దేవుని స్తోత్రం. నాకేమనిపించిందంటే, దయాప్రాప్తురాలను, దేవుని దయ పొందిన స్త్రీ. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, మీలో ఎంతమంది దేవుని దయను పొందినారు, దేవుని కనికరం పొందినారు? దేవుని మాట విన్నవారి మీద దేవుని కనికరం ఉంటుంది. ఒకరోజు నేను ఉదయకాలం లేవగానే, ఈ మధ్యలోనే 15 రోజులు అయిందేమో, గట్టి ఒక శబ్దం వింటున్నాను, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. అప్పటి నుండి నా గుండెల్లో చాలా మార్పు వచ్చేసింది. మాట అయినా, వాక్ అయినా, ఆలోచన అయినా, ప్రవర్తన అయినా
కనికరంతో కూడా ఉండాలి. కనికరం మనం పొందుకున్నాం కదా, మనం ఎట్టి స్థితి నుండి ఈ స్థితికి వచ్చినాము. కాబట్టి పేదలను, బీదలను, విధవరాళ్ళను, మరి సహాయం లేని స్థితిలో ఉన్నవారిని చూసినప్పుడు కరిగిపోయే వాళ్ళకి ప్రార్థన చేయాలి. ఉట్టి ప్రార్థన మాత్రం కాదు, ఏదో వీలున్నంత సహాయం కూడా చేయాలి. ఎందుకంటే మనిషి మరి దేవుని దయను సంపాదించుకోవాలంటే దేవుని స్వభావం కావాలి కదా. కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని కనికరం పొందుతారు. అంటే దయగలవారిపై ఆయన దయ చూపిస్తాడు, కఠినులేడలా వికటంగా ఉంటాడు అన్నది. ఈమె మరి దేవుని దృష్టికి దయ పొందింది. షీ ఈస్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దయాప్రాప్తురాల, నువ్వు దేవుని దయ పొందినావు, ఇక నీకు ఇంకేం కొదువా? దయాప్రాప్తురాల, నీకు శుభము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏం శుభమండి, ఈ చిన్న బిడ్డ గర్భం ధరించి అందరి ముందు ఎంత ఎగతాళి, ఎంత అపహాస్యం, ఎంత బాధ. భర్త అర్థం చేసుకుంటాడా? ఇంటివారు గెంటి వేస్తారా, లేక బంధువుల మధ్యలో తృణీకారమా? రాళ్ళు కొట్టి చంపుతారు కదా. ఒక కన్యక గర్భవతి అయితే ధర్మశాస్త్ర చట్ట ప్రకారము ఆమె వివాహితురాలు కాదు, ఆమె గర్భవతి అంటే రాళ్ళు రుబ్బి ఆమెను నడివీధిలో చంపేస్తారు. ఇలాంటి సవాళ్లతో కూడిన ఆ జీవితము మరియా హ్యాస్ టు ఫేస్ సో మెనీ కాన్సిక్వెన్సెస్ ఇన్ హర్ లైఫ్. నాకు ఎప్పుడు చాలా కనికరం వస్తుంది మరియ గురించి ఆలోచిస్తేనే. సుమయోను ప్రవక్త అంటాడు కదా, నీ హృదయంలో నుండి ఏం దూసుకోపోనున్నది, ఖడ్గము దూసుకొని పోతుందంటే. పాపం ఇన్ని ఇబ్బందులు పడ్డది, దీర్ఘ ప్రయాణాలు చేసింది. ఆమె కనడానికి ఒక స్థలం లేదు, ఆ సత్రంలో కూడా స్థలం లేదు. పక్కనున్న పశువుల పాకలో పోయి అక్కడ కనుమంటే ఎంత బాధ. ఈ దినాల్లో గర్భిణీ స్త్రీ మనం ఇంట్లో ఉంటే ఎంతగా వాళ్ళని చూసుకుంటామంటే చెప్పలేము. ఇంకా కన్నంక ఇంకెంత బాలెంత అని చెప్పి 3 నెలల కాపుదల. అంటే పాత రోజుల్లో అయితే ఇంత ఆమెను బయట అడుగు పెట్టని, ఒక చెవుకు దూది పెట్టి, తలకు బట్ట కట్టి, నడుము కట్టి, అమ్మో పాదాలు తడి కావద్దు, చేతులు తడి కావద్దు, ఇన్ని అనుభవించిందా మరియా? ఒక్కసారి ఆలోచించండి, హౌ మచ్ షీ స్ట్రగుల్. కానీ ఆమెకంత శుభప్రదమైంది. ఎలిజబెత్ అంటుంది, మరియా వందనవచనం వినగానే ఆమె కడుపులో ఉన్న శిష్యుడు బాప్తిసం ఇచ్చే యోహాను గంతులు వేసినాడట, పరిశుద్ధాత్మతో నింపబడిన. అంటే మరియా వందనవచనం వినగానే ఎలిజబెత్ వృద్ధురాలు, ఆమె కూడా గర్భం ధరించడం గొప్ప ఆశ్చర్యమే కదా. ఆమె కడుపులో ఉన్న శిశువు గంతులు వేసినాడంటే ఎంత ధన్యురాలు మరియా. అందుకే స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము స్త్రీలలో ఆశీర్వదింపబడింది. ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడింది. ఆమె దయాప్రాప్తురాలు, ఆమెకి ఎప్పుడూ శుభమే. ఆమె దేవుని దయ పొందింది, దేవుని కృప పొందినది. ఆమె భయపడకూడదు. ఈ మాటలన్నీ కూడా లూకాసు సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వీటన్నిటికి కారణం ఏంటి అని నేను 2 నిమిషాలు ఆలోచించినప్పుడు ఇదంతా మరియకు సంభవించింది ఎందుకంటే ఆమెకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు ఎన్ని సమస్యలకు లోనైనా దేవుడు నీకు తోడుంటే నువ్వు భయపడే అవసరము లేదు. ఇప్పుడు ఈ రోగం వచ్చిందంటే ఎవరు దరిదాపుకు రారు, తెలుసా సంగతి? తెలుసు, మీకు చాలా నాలెడ్జ్ ఉంది. అయితే ఈ రోగం వచ్చింది అనగానే మొదట ఇరుగు వారందరూ అలర్ట్ అయిపోతారు. ఖాళీ చేయండి, లేకపోతే హాస్పిటల్ వేసేయండి. ఇంటి వారు ఉంటారా తోడంటే ఉండరు. భార్య భర్త కూడా భయపడతారు. ఆయనకు వచ్చిందట, అబ్బో నేను పోతే నాకు వస్తుందేమో. పిల్లలు భయపడతారు తల్లిదండ్రుల దగ్గర వెళ్ళడానికి. ఒంటరితనం అంటే ఒక ఐసీయూలో పడేస్తారు. నేను ఎప్పుడు చెప్తాను, ఐసీయూలో పడకుండా ప్రార్థనలు చేసుకోండి. అంతకుముందే ఐసీయూ అని మీద చూడండి. నేను నిన్నే చూస్తాను, ఇంకెక్కడ చూడని. ఎందుకంటే అక్కడ పడిన తర్వాత ఇంకా వేరే గత్యంతరమే లేదు. ఎక్కడ చూడాలా? ఐసీయూ, నిన్నే చూడాలి. ఇక నేను వేరే ఎవ్వరు ఉండరు సహాయానికి. ఆ పచ్చ బట్టలు కట్టుకొని ఆ నర్సులు అటు ఇటు తిరుగుతారేమో, భూతాల్లాగా అనిపిస్తారు. నువ్వు మాత్రము దేవుని తట్టే తిరగాల్సి వస్తుంది. అయినా భయపడొద్దండి. ఈ మాట మీకు ధైర్యం కొరకు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఇమ్మానుయేల్గా, అది ఐసీయూ కానీ ఇంకేదైనా కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన నీతోనే ఉంటాడు, సదాకాలం తోడుంటాడు. ఆయన సదాకాలం తోడు ఉండడానికి ఆయన లోకానికి రక్షకునిగా వచ్చినాడు. యేసు ప్రభువును అంగీకరించిన బిడ్డలను ఎప్పుడు కూడా ఒంటరితనంలో ఆయన నెట్టివేయడు. నరులందరూ వదిలిపెడతారు, బంధువులందరూ వదిలిపెడతారు, కట్టుకున్న వారు వదిలిపెడతారు, కన్న పిల్లలు వదిలిపెడతారు. నీవెంతగానో ప్రేమించి నీ వారు అనుకున్న వారందరూ నిన్ను వదిలిపెట్టచ్చు. కానీ ఈ దేవుడు నీకు సదాకాలం దేవుడై ఉంటాడు.
ఆయన మరణం వరకు నడిపిస్తాడు. మరణం అయిన తర్వాత కూడా ఆయన నిన్ను చేర్చుకుంటాడు, ఆయనతోనే నీవు గడుపుతావు. కాబట్టి ఇమ్మానుయేలు అనే పదానికి చాలా అర్థం ఉంది. నీకు ఎప్పుడైనా అలా భయం ఉంటే వెంటనే వాక్కును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇమ్మానుయేలుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీకు సదా తోడై ఉంటాడు. నేను చాలాసార్లు అది సేవా జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ నాకు ఎందుకో ఒంటరిగా ఉండడం చాలా ఇష్టం. నేను గది గొల్లం పెట్టుకొని ప్రార్థనలో ఉంటాను, లేక దేవునితో మాట్లాడతాను, వాక్యం చదువుతాను. నాకు ఒంటరిగా అనిపించదు, ఎందుకంటే నాకు ఎప్పుడు ఐ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడు నా పక్కనే ప్రభు ఉన్నట్టు, నాతో ముచ్చటించినట్టు, నేను అతనితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. కాబట్టి పెద్ద మానవ సహాయం కోరాలి, లేకుంటే ఈ పని కాదు, ఆ వ్యక్తి లేకుంటే కాదు ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఇనఫ్, ఆయన హిస్ ప్రెసెన్స్ వాజ్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ మీ. దేవుని స్తోత్రం. అందుకే మోషే అంటాడు, లక్షలాది జనాన్ని నడిపించడానికి ఎంత శక్తి కావాలి. మోషేకి మన వాక్చాతుర్యం ఉందో అనుకున్నారా మీరు? నత్తివాడు. పెద్ద ప్రసంగాలు ఏం చేయడానికి ఆయనకు చేత కాదు. ఆయన నోటి మాంద్యం గలవాడు. అయ్యో, నేను ఈ లక్షలాది జనాన్ని ఏ విధంగా నడిపించాలి అంటే, మోషే నువ్వు భయపడకు, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మీకు నోరిచ్చిన వాడు ఎవడండి? మాట వస్తలేదా మీకు? మాట బంద్ అయితే తెలుస్తుంది. మాట వాక్శక్తి బంద్ అయితే తెలుస్తుంది, వాక్కు శక్తి. కాబట్టి మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? దేవుడే కదా. నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు పలకవలసిన మాటను నేను నీకు అందిస్తాను, నీకు నోటి మాంద్యము, నీ మందత్వాన్ని నేను తొలగిస్తాను, వాక్శక్తి ఇస్తాను, వెళ్ళు అంటే వెళ్ళినాడు. అయితే వాళ్ళు మరి శత్రువులు నన్ను అడిగినప్పుడు ఫరో రాజు నన్ను, నువ్వు ఎవడు పంపినాడు నిన్ను, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు, ఎవరు నిన్ను ఇక్కడ పంపిందంటే ఏమనాలి అంటే, నేను ఉన్నవాడను. అది నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఆ మాట మీరు చూస్తారు కదా, 12వ వచనంలో నేను ఉన్నవాడనని చెప్పు అంటే నేను నీతో ఉంటానని అర్థం. నేను నీకు తోడున్నాను. కాబట్టి మరి నీవు ఈ గొప్ప పని, నీకు ఇచ్చిన పని నువ్వు చేయగలుగుతావు. అందుకే నిర్గమకాండ 33వ అధ్యాయంలో మోషే అంటున్నాడు, నువ్వు నాకు తోడుగా లేకుంటే నేను మాత్రం ఈ ప్రజలని, లక్షలాది ప్రజలను కనాను రాజ్యానికి తీసుకొని పోవడం అసంభవం. నేను వెళ్ళను. నేను వీళ్ళు లోబడనుల్లని ప్రజలు, వీళ్ళు మెడవంచని జనాంగం, కఠినులు, రాతి హృదయం గలవారు, వీళ్ళని నడిపించడానికి నాకు శక్తి చాలదు, నీవు నాతో కూడా తప్పకుండా రావాలి. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా కోరుకున్నారా ఈ ప్రార్థన? నేను చేస్తా, ఇదంతా నా వల్ల కలిగింది, నేను లేకుంటే ఆ పని కాదు, నేనే ముఖ్యం అంటారు. కానీ ఇదంతా దేవుని తోడుతో చేసినానని చెప్పగలవారు ఎంతమంది ఉన్నారు? మీ చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వంటావు నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య, నేను కట్టిన ఇల్లు. ఇదంతా పిచ్చి మాటలు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అపోస్తలుల్లో కూడా ప్రధానుడని, వారు ప్రయాసపడిన దానికంటే నేను ఎక్కువ ప్రయాసపడినాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు ఇమ్మానుయేలు అంటే దేవుని తోడు. ఊరికే ఏడుస్తారు, చాలామందిని చూస్తే ఏడుస్తూ ఉంటారు. ఎవ్వరు లేరండి నాకు, నా అనేవాళ్ళు లేరండి, అన్నం పెట్టేవారు లేరండి, ఇంటికి వస్తే పలకరించేవారు లేరండి, పండుకుంటే పక్క పండుకోవడానికి ఎవరు లేరండి. ఇవన్నీ వదిలిపెట్టండి, చెత్తబుట్టలు వేసేయండి. ఈరోజు మీకు శుభప్రదమైన ఒక మంచి మాట మీకు సెలవిస్తున్నాను, దేవుని మాట. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. పుట్టబోయే శిశువుని పేరేంటి? ఇమ్మానుయేలు. గట్టిగా చెప్దామా? ఇక చుట్టుముట్టున్న సాతానులన్నీ వెళ్ళిపోతాయి గట్టిగా చెప్తే. ఏం పేరు? ఇమ్మానుయేలు అనే పేరుతో మరి ప్రభువు జన్మించినాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుంటే, నీ దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు విరోధి ఎవడు? ఎప్పుడు బిక్కుమని బ్రతకొద్దు. అందుకే రాజైన ఆహాజ్తో సెలవిస్తున్నాడు, ఎందుకు భయపడుతున్నావు? గాలి వస్తే చెట్టు ఊగిపోయినట్టు, ఆకులు రెపరెపలాడినట్టు ఇంత భయం ఎందుకు నీకు? ఏ వ్యాధి దేవుని సెలవు లేకుండా నీ దగ్గరకు వస్తుంది? ఏ వ్యాధి నిన్ను దిగమిగుతుంది? నీ దినముల లెక్క ఆయన సంపూర్తి చేయడా? ఆయన ప్రాణానికి ఆయుస్సునకు మరి ఆయన మూలమై ఉన్నవాడు కాడా? ఆయన నీ ప్రాణాన్ని కాపాడలేడా? ఇట్టి ధైర్యంతో, ఇదే మన రోగ నిరోధక శక్తి. హల్లెలూయా. ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. నేను మరీ చెప్తున్నాను, అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యూ కెన్ నాట్ అటాక్ కోవిడ్. కోవిడ్ అనేది మహమ్మారి.
ఇది పాండమిక్, ఇది సర్వలోకముగానే మింగేస్తుంది. కానీ నువ్వు బ్రతికి బట్టగట్టాలి, బయటపడాలి. ఒకవేళ తీసుకుంటే దేవుడు తీసుకుని, దాంట్లో పెద్ద విభ్రాంతి అవసరం లేదు. పోయే దేవుని దగ్గరే పోతున్నాం. కానీ ఇలాగ భయపడి ఇలాగ వణికిపోయి చచ్చే అవసరం లేదు. చావు రాకముందే 1000 సార్లు చేస్తారట పిరికోళ్ళు. కవర్డ్స్ డై 1000 times బిఫోర్ దేర్ న్యాచురల్ డెత్. అలాగ భయపడే అవసరం లేదు. ఎందుకంటే నువ్వు వాక్యంతో నింపబడినావు, దేవుని నామములతో నింపబడినావు, దహించు అగ్నిని నమ్ముతున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు, ప్రభువును రక్షకునిగా స్వీకరించినావు, యేసు ప్రభువుతో నువ్వు వసిస్తున్నావు, ఆయన నీతో కూడా ఉన్నాడు, ఆయన నువ్వు నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు, ఆయన నీలో నివసిస్తున్నాడు. ఇంకెందుకు భయం? ఇదే మన రోగ నిరోధక శక్తి. దిస్ ఇస్ అవర్ ఇమ్యూనిటీ. ఎందుకంటే ఇది వచ్చి రోగము నాకు అనిపిస్తుంది ఈ 9 నెలల్లో మరి ఒక 10-12 సార్లు నా దగ్గరకు వచ్చింది, తొంగి చూసింది, వెళ్ళిపోయింది, తరిమి కొడితే వెళ్ళిపోయింది. అదేం పెద్ద నన్ను ఆక్రమించలేదు. అయినా నేను భయపడను, ఎందుకంటే దేవుని తోడు నాకు ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీకు ఇదే శుభవర్తమానం. ఆయన లోకానికి వచ్చినాడు, వెలుగుగా వచ్చినాడు, ఆయన వాక్య రూపంలో మనతో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట ఉంది. ఆయన మరి మన మధ్యకు వచ్చినాడు. 1:14లో ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనం ఆయన మహిమను కనుగొంటున్నాం. మరి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మహిమను కోల్పోతున్నారు ప్రజలు పాపం చేసినప్పుడు. ఇక్కడ రోమా 3:23లో ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆయన వాక్య రూపకంగా మన మధ్యలో వచ్చినాడు. ఆ వాక్యమే ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, వాక్య రూపంగా ఉన్నాడు, ఆయన ఆత్మరూపంగా ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఆయన తన ప్రజలను ఎడబాయివాడు కాడు, ఆయన నీతోనే ఉంటాడు. అందుకే యోహాను భక్తుడు అంటున్నాడు, ఆ వాక్యము శరీరం దాల్చుకొని మన మధ్యకు వచ్చింది, కృపాసత్య సంపూర్ణతో మన మధ్య నివసించింది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. పాపము తొలగిపోయిన తర్వాత దేవుని మహిమను మనం రుచి చూచి తెలుసుకుంటున్నాం. పాపం ఉంటే దేవుని మహిమ ఉండదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతున్నారు. ఆ మహిమను తిరిగి మనలో నింపడానికి యేసు క్రీస్తు ఈ లోకానికి నరవతారిగా అరుదించినాడు. నిత్య జీవము మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అదే యోహాను సువార్తలో ఈ మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అది యేసుప్రభు ఎందుకు వచ్చినాడు అని మరి సంబరంగా పండుగ చేసుకోవడంలో తప్పులేదు. కొత్త బట్టలని, నగలని, పిండి వంటలని, స్టార్ అని, బార్ అని, తాగుడు, తినుడు, రంగురంగులుగా ఉండాలి, తప్పేం లేదు. బంధువులను కలవడం, ఇప్పుడు బంధువులను కలవడం కూడా చాలా ఆలోచిస్తున్నారు కదా. ఎవరైనా కేక్ చేస్తే తినాలంటే కూడా భయం. ఇట్లా భయపడితే మనం బతకలేం. అయితే యేసుప్రభు లోకానికి వచ్చినాడు ఎందుకు? యోహాను సువార్త 3:16లో ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. అన్నిటికీ జవాబు ఉంది. సమయమే లేదు కానీ అన్నిటికీ జవాబు పరిశుద్ధ గ్రంథం నుండి మీకు చెప్పగలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ఎందుకు అంత ప్రేమించినాడు? వారు పాపం చేయకూడదని, పాపం ఉంటే పరిహరింపబడాలని, వారు దేవుని మహిమను తిరిగి పొందుకోవాలని, దేవుడు తన బిడ్డలతో సహవాసం చేయాలని, దేవుడు వారికి తోడుగా ఉండాలని, వారు తనతో ఉండాలని. అందుకే కదా ఆదామవ్వలను కూడా సృజించింది. ఆదామవ్వలను సృజించి దేవుడు కోరుకున్నాడంటే వారితో రోజు సమయం గడపాలని. అంతలోగా వారు పాపం చేసినారు, దేవుడిచ్చి మహిమను పొందుకున్నారు, పరదేశే నష్టపోయింది. కనుక దేవుడు సెలవిస్తున్నాడు, తన యందు విశ్వాసం ఉంచువాడు నశించవద్దు, వాడు నిత్య జీవం పొందుకోవాలి. చావంటే క్రైస్తవులకు భయం లేదండి. క్రైస్తవులు మరణానికి ఎప్పుడు భయపడరు. ఎందుకంటే మరణం ద్వారానే వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నేను చెప్పాను ప్రసంగంలో, ప్రమోషన్ అంటే ఎందుకు భయపడతాం మనం? ప్రమోటెడ్ టు గ్లోరీ. అవును, దేవుని దగ్గర పోతే చాలా సంతోషం, ఎంత మరి విందులు జరుపుకుంటాం మనకు ప్రమోషన్ వచ్చినప్పుడు ఉద్యోగ రీతిగా. అయితే దీని అర్థము యోహాను సువార్త 3:16లో తన యందు విశ్వాసం ఉంచువాడు వాడు నశింపడు, నశించక వాడు నిత్య జీవానికి వారసుడైపోతున్నాడు. అవును, నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి?
అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుప్రభు రాత్రి వేళ వచ్చి అడుగుతాడు కదా, ఏం చేయాలి నేను, వాట్ షుడ్ ఐ డూ టు అక్వైర్ ఇటర్నల్ లైఫ్? అప్పుడు అంటాడు, ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మిస్తేనే కానీ వాడు నిత్య జీవానికి వారసుడు కాడు. మీరు ఎన్నో ప్రసంగాలు వింటారు, కానీ విని దాన్ని గైకొనాలి. ఇక్కడ యోహాను సువార్త 3:36 ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కుమారుని యందు విశ్వసించువాడు నిత్య జీవము కలవాడు. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండవు. ఇది కొత్తగా అనిపిస్తుందేమో ఈ వాక్యం. చూడండి, కుమారుని యందు నిలిచి ఉంటే అంటే నీకు తోడు ఉండాలి. ఏషియా 7లో ఒక మాట ఉంది, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, కొన్ని నిమిషాలు నేను తీసుకుంటాను. ఏషియా 9:7 దానికి సహాయపడడానికి తోడ్పడతారని మీకు జ్ఞాపకం చేస్తున్నాము. దేవుని స్తోత్రం. చివరిగా 2 చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, నీ సన్నిధిలో మేముండి సంతోషం అనుభవించడానికి, పండుగ సంబరాన్ని జరుపుకోవడానికి మీరు కృప చూపి మాకు మీరు ఇచ్చిన ఈ అనుకూలమైన సమయం కొరకు వందనాలు. సాతానును ఓడగొట్టి మాకు విజయం ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇలాగే మా జీవితంలో అనేకమైన శ్రమలు కలుగుతుంది నాయన. ఆయనను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్నే జయించి ఉన్నానని సెలవిచ్చినావు. ఎన్నో రోగములు, బాధలు, భయాలు, భీతులు, కృంగుదల ప్రభా, మరి హృదయంలో కలవరము, భయము, భీతి ఇదంతా సంభవించినప్పుడు భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చినావు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తానన్నావు. నీవు జలములలో ఓడి దాటిపోయినా నేను నీకు తోడుంటాను. అగ్ని మధ్య నడిచినా నువ్వు కాలిపోవు, జ్వాలలో నిన్ను కాల్చవు అని సెలవిచ్చిన దేవా, నువ్వు నిరంతరము మాకు తోడై ఉన్నావు. కన్యక గర్భవతి అయి కుమారుని కనున అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు కలుగుతుందన్నావు. అవును ప్రభు, ఇమ్మానుయేల్గా మాకు సదాకాలము తోడుగా ఉన్నావు. మాకు భయము లేదు, చింత లేదు, దిగులు లేదు నాయన. ఎందుకంటే నీవు మాకు తోడుంటే మాకేమి సంభవిస్తుంది నీ సెలవు లేకుండా? నా తండ్రి సెలవు లేకుండా మీకు తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలకు రాలేదని సెలవిచ్చిన దేవా, మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. యెహోవా తమకు తోడుగా ఉన్న జనులు ధన్యులని సెలవిచ్చినావు. ఇదిగో ప్రభు, మేమంతా ధన్యులము. మరి క్రిస్మస్ శుభదినాన్న నీ తోడు గురించి మేము ధ్యానించినాము. మాకు అంతే చాలు నాయన, నీకు స్తోత్రం. ఇప్పుడు నీ బిడ్డల మీద నీ ఆత్మవర్షం కుమ్మరించి వారిని మీ రెక్కల నీళ్ళు మనం భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమెన్, 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 ఆమెన్. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా,
గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా